హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనకైతే సెంట్రల్ ఫర్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ పడింది అనమాట. ఇదైతే మనకు ఒక ఫుడ్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. గైస్, వీడియోని అయితే ఫుల్ గా చూసేదానికి ట్రై చేయండి. ఇందులో కనుక చూసుకుంటే మనకైతే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే జనరల్ గా అయితే మనకి ఇది ఒక అప్రెంటిస్‌షిప్ లాగా అంటే ఇంటర్న్‌షిప్ లాగా అనమాట. ఇందులో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేటివ్ అనమాట. ఇందులో మనకి స్టైఫండ్ వచ్చేసి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఉంటుంది అనమాట. అంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 35 ఇయర్స్ దాకా అయితే ఉంటుంది అన్నమాట ఏజ్ లిమిట్. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఎంఎస్సి న్యాచురల్ సైన్స్ ఆర్ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీ, బొటానీ, జువాలజీ ఇలాంటి వాటిలో ఎంఎస్ చేసి ఉండాలన్నమాట. ఆర్ ఎవరైతే ఎంఎస్ చేసిన వాళ్ళు నీట్ ఆర్ గేట్ ర్యాంక్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పొచ్చుకోవచ్చు. ఇదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే కండక్ట్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మనకి 21st జూన్ అనమాట. ఇది మనకి 21st జూన్ అయితే లాస్ట్ డేట్ అనమాట ఆన్లైన్ అప్లికేషన్ కి. అండ్ దెన్ సెకండ్ పోస్ట్ మనకి చూసుకుంటే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనమాట. ఇందులో మనకి స్టైఫండ్ వచ్చేసి 20,000 వస్తుంది అనమాట ప్లస్ హెచ్ఆర్ఏ. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 35 ఇయర్స్ దాకా ఏజ్ లిమిట్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి బీఎస్సీ ఆర్ ఎవరైతే సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళకైతే మేము అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ సేమ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 21st జూన్ అనమాట. ఎవరైతే ఈ వేకెన్సీ అయితే అప్లై చేసుకోవాలన్నా ఇక్కడ అయితే అప్లై ఆన్లైన్ అనే బటన్ క్లిక్ చేయాలన్నమాట. నేనైతే ఈ లింక్ ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్అవుట్. అప్లికెంట్ అయితే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన టైటిల్, నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అండ్ సెక్యూరిటీ క్వశ్చన్ ఇలా అయితే ఉన్నాయన్నమాట. వీటిని రిజిస్టర్ చేసుకుని అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఆన్లైన్లో. అండ్ దెన్ ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారో ఇక్కడ మనకి సిఎస్ఎస్లో వాళ్ళైతే మనకి ఇక్కడ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి అయితే ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఎంటర్ అయిపోయి అయితే ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. మనం కనుక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మీకైతే ఏదైతే నీట్ అండ్ గేట్లో ఏదైతే మీకు ర్యాంక్ రిజల్ట్స్ వచ్చుంటాయో దాన్ని బట్టి అయితే మీకు అయితే క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మనకి షార్ట్ లిస్ట్ అయితే ఇచ్చేసారనమాట. ఈ విధంగా అయితే మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే షార్ట్ లిస్ట్ చేసి మీకైతే ఇంటర్వ్యూ కాల్ అయితే ఇస్తారనమాట. మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఉంటారో దాని ద్వారా అయితే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారనమాట వాళ్ళు. సో మీరైతే మీ ఎస్ఎంఎస్ఎస్ అండ్ ఈమెయిల్స్ అయితే డైలీ చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ వేకెన్సీ సంబంధించిన ఇన్ఫో అయితే వచ్చి ఉంటుంది. బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ రిజల్ట్ మిమ్మల్ని అయితే మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే షార్ట్ లిస్ట్ చేశారనమాట. అండ్ దెన్ మీకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దెన్ డైరెక్ట్ పోస్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఈ పోస్టింగ్ మనకైతే మైసూర్లో అయితే ఉంటుంది అనమాట. వీళ్ళు చెప్పే ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకైతే 3 years పాటు అయితే మనకైతే టెన్యూర్ ఉంటుంది అనమాట. అంటే 3 years మీరు వర్క్ చేయొచ్చు ఇంటర్న్షిప్ ద్వారా. అండ్ మీకు అయితే నేను చెప్పాను కదా మైసూర్లో పోస్టింగ్ ఉంటుందని. ఇక్కడ మైసూర్, కర్ణాటక మెన్షన్ కూడా చేశాను మీకు ఇక్కడ. గాయస్, ఎవరైతే బీఎస్సీ అండ్ ఎంఎస్ చేసి ఉంటారో వాళ్ళకైతే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. జస్ట్ మీరు అప్లై చేసి చాలన్నమాట, మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ చేస్తారు. Guys, hope you like this video. Please like, share, comment and subscribe to this channel. Until then, see you in the next video, guys.